వాటర్ టేబుల్ బాగా ఉంది. బాగా ఖర్చు పెట్టి ఉంటుంది చెట్లు అన్నీ. మొన్నటి వరకు కూడా పేమెంట్స్ మొన్నమండి ఏమంటుందంటే అది అసైన్మెంట్ ఇప్పుడు మొత్తం తాండాలన్నీ అది అసైన్మెంట్ గవర్నమెంట్ బాగు చేసుకోవాలి సార్. మరి వాళ్ళకి అంటే ఉన్న తాండాలల్లో పాత ముడిచే తీసేసుకుని ఇల్లు కట్టుకుంటుంది. ఎట్లా మరి అదే చాలా చాలా బాధపడుతుంది. పర్మిషన్ మొన్న అక్కడ అవేర్నెస్ కల్పించారు సార్ లాస్ట్ మంత్. ఇది ఖాళీ ఉంది అక్కడ సెగ్రిగేషన్. నేను వచ్చేటప్పుడు చూసిన దారిలో ఇదే మెయింటెనెన్స్ చేయించుకోవాలి. ఇది అంత వద్దు అని చెప్తున్నాను. తర్వాత ఏం చేయాలంటే దీనికి రీప్లేస్మెంట్ పెట్టండి. దాన్ని తీసేయొద్దు, బట్ సైడ్లో వేరేది పెట్టండి. పెద్ద చెట్టు ఇది మంచి పెద్దగా పెరిగినాక రెగ్యులర్గా వస్తుంది సార్. బిఎస్ఆర్ మానిటర్ చేస్తున్నారు బాబు. లేవు కదే కొంచెం కూర్చో. మీకలు ఇంత మంచిగా అయితే మీకలు వెహికల్ ఇల్లు వేస్తే అంత కట్టం చేస్తుంది. ఇంగ్లీష్ ఏమంటారు? పేపర్ అది ఇంగ్లీష్లో లీవ్. ఇది ఇంగ్లీష్లో చెప్పాలి. ఏమిది ఏమంటారు? చెప్పండి. ఇది తెలుగులో చెప్పుకోండి. ఏం పండుగ టైం చేస్తుంది. డిస్టెన్స్ బై టైం స్పీడ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఫార్ములా ఏంటి? ఏమొచ్చింది? డిస్టెన్స్ బై టైం తీసుకోండి. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఇది ఇందాక ఏప్రిల్ సృజన ఈ స్పీడ్లో పోయింది అనుకున్నాను. నీ పేరు నందిని. సృజనేమో 100 meters ఎంత టైంలో పోయింది? 50 seconds పర్ 1 second అని అర్థం. 1 second పర్ 1 second. సో మనం అంతా కూడా డివైడ్ చేసి 1 secondకి ఈక్వల్ చేసుకుంటాం. సో ఇద్దరిది కూడా ఈక్వల్ చేసుకుంటాం. అప్పుడు 1 second ఆమెది వచ్చింది, 1 second ఈమెది వచ్చింది. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ఎవరు ఎక్కువ స్పీడో తెలుస్తుంది. సో ఎందుకు కావాలో మనకి? దేనికి కావాలో? దీన్ని మనం ప్రాక్టికల్ ఎక్కడ యూజ్ చేస్తాం? 1 second పోయింది. సో అదే నందిని 1 second ఎంత పోతుంది? ఎవరు స్పీడ్ ఉన్నట్టు? ఒక్క సెకండ్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్? d/t. ఓకే, ఎంత డిస్టెన్స్? ఎంత? ఇప్పుడు ఇది కొట్టు 5 టేబుల్లో ఫస్ట్ ఈ 2 చూడు. 1 పోతుందా? పోదు. నెక్స్ట్ 10 పోతుంది. 10 ఎన్ని టైమ్స్ పోతుంది? అది రాసుకో. నెక్స్ట్ ఏం మిగిలింది? అంతే. ఇప్పుడు మళ్ళీ 5 టేబుల్లో ఇంకొకసారి పోతుంది కదా, 20 కూడా పోతుంది. 5 టేబుల్ 5 ఎన్ని టైమ్స్? 5 ఎన్ని టైమ్స్ కింది? 1 20 ఎంత? 20 ఎంత? 5 స్పీడ్ అంటే ఏమిది? డి అంటే డిస్టెన్స్ ఇక్కడ. సో ఇప్పుడు నువ్వు ఎంత డిస్టెన్స్ పోవాలా? ఎంత పోవాలా? ఇక్కడ ఉంది కదా 100 పోవాలి. బట్ ఎంత టైంలో పోతున్నావు? 25 టైం పోతుంది. మన స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత పోతున్నావు? దాని కదా అర్థమైందా నీకు?
సుజన ఏమో 100 మీటర్స్ 50 సెకండ్స్ లో పోయింది. ఆ స్పీడ్ ఎంత వచ్చింది? స్పీడ్ ఎంత వచ్చిందా మరి? 2 మీటర్స్ పర్ సెకండ్. ఒక్క సెకండ్ కి ఎంత పోతుంది? 2 మీటర్స్. సో ఇప్పుడు నందిని ఎంత టైం తీసుకుంది 100 మీటర్స్ పోవడానికి? ఎంత టైం తీసుకుంది? 2 మీటర్స్ పర్ సెకండ్ అంటే 50 అనుకోండి. సో ఇది 50 సెకండ్స్ గా డివైడ్ చేస్తే సో ఒక్క సెకండ్ కి ఎన్ని మీటర్స్ పోతాడు? ఒక్క సెకండ్ కి 2 మీటర్స్ పోతాడు. సో అంటే దీన్ని మనం 50 ఇంటర్వెల్స్ గా డివైడ్ చేస్తే ఒక్క సెకండ్ కి అయినా 2 మీటర్స్ ఉంటాడు. ఆయన స్పీడ్ ఎంత? 2 మీటర్స్ పర్ సెకండ్. ఎప్పుడన్నా కానీ మనము సింగిల్ యూనిట్ కి తీసుకుంటాం. సో 1 సెకండ్ కి ఎంత పోతుంది అయినా? ఎంత అవుతుంది? ఇది క్యాన్సల్ 5 10. సో ఇది 2 టైమ్స్ అన్నట్టు. సో ఇది రాసేటప్పుడు ఎట్లా రాస్తామంటే 2 మీటర్స్ బై వస్తుంది కదా, 2 మీటర్స్ బై సెకండ్ అంటే అర్థమేంటిది?